సినిమా సోషల్ రెస్పాన్సిబిలిటీ దీనిపై మీ కామెంట్? మూవీస్‌లో అంటే చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటామండి. అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారని ఇలాంటివి వింటూ ఉంటాం. అది నేను బిలీవ్ చేయను. సినిమాలు చూసి చెడిపోరు. వాళ్ళకున్న పర్సనల్‌గా వాళ్ళ బ్రాటప్, వాళ్ళ ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సినిమాల వల్ల బాగుపడిపోతారనేది నేను నమ్మను. సినిమా అనేది ఎవరి జీవితంలో ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్ అది. ఓకే. 'ఠాగూర్' సినిమా అప్పుడు ఏసీఎఫ్ అనేది ఒక బ్రాండింగ్ కింద అయ్యి యాంటీ కరప్షన్ ఫోర్స్ అనేది చాలామంది ఈ కొంతమంది డబ్బులు తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నది పట్టించడం అదంతా అప్పటికి మీడియా ఎంత హై కాదు, చాలా చోట్ల జరిగిందండి అది. అది మాకు పర్సనల్గా తెలుసు. కొంత చేంజ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, బట్ అది సస్టైన్ అవుతుందంటే నేను నమ్మను. మీరు అబ్రాడ్కి షూట్స్కి వెళ్తూ ఉంటారు, అంటే 1 month షూట్ 2 months షూట్ ఉన్నప్పుడు ఇంటికి రాగానే ఫస్ట్ వాట్ యూ ఫీల్ ఈటింగ్? నాకు ఆవకాయతో తినాలనిపిస్తుంది. ఆవకాయ We have a small surprise for you అండి. ఓకే. మీకు ఆవకాయ అంటే ఇష్టం అన్నారు, దాన్ని బట్టి మీకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని అనుకుంటున్నాను. అవునండి. సో వీ హ్యావ్ అ స్మాల్ సర్ప్రైజ్. ఫుడ్ మీకు ఎలా కావాలి? స్పైసీ ఆర్ నాన్ స్పైసీ, మీడియం స్పైస్? స్పైసీ. స్పైసీ. మీ మదర్ చేసే ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారా, లేకపోతే మీ వైఫ్ చేసే ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారా? ఎప్పుడు మదర్ ఫుడ్ 100%. మదర్ ఫుడ్ అనేది మర్చిపోలేని కొన్ని అలా ఉండిపోయి ఉంటాయి. నా వైఫ్ కూడా చాలా బాగా చేస్తుంది. అండ్ మీ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎనీ ఫేవరెట్ థింగ్ విచ్ యూ మిస్ ఇన్ హైదరాబాద్? మాకు పాల ముంజలని ఉంటాయండి. ఇట్స్ స్వీట్. ఓకే, ఇట్స్ స్వీట్. పాల ముంజలని ఉంటాయి, అవి ఇంకెక్కడ నాకు తెలిసి ఉండవు అనుకుంటా. సో దట్స్ యువర్ ఫేవరెట్. మీ వైఫ్ చేసే బెస్ట్ డిష్ ఏంటండి? మా వైఫ్ చేసి చాలా 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 ఉంటాయండి, అన్నీ ఇష్టమే. ఫిష్ బాగా చేస్తుంది, ఓకే. అన్నీ బాగానే చేస్తుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారా? ఫుడ్ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ క్విజీన్స్ నేను చేయడం ఇష్టమా మీకు? నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడైనా తారక్తో వెళ్తే చేస్తాను, ఎన్టీఆర్తో. తనకు బాగా ఇష్టం ఈ ఫుడ్స్ ఇదంతా. కుకింగ్ వచ్చా అండి మీకు? నాకు అసలు రాదు. ఓకే, అంటే నాట్ ఈవెన్ టీ? అంటే టీ అది ఏముందంటే వచ్చు, ఎక్కువ ఎప్పుడు వెళ్ళను నేను అసలు. మూవీకి ఇమాజినేషన్ క్రియేషన్ ఎప్పుడు వస్తుంది? ట్రాఫిక్లో ఉన్నప్పుడు వస్తుందా, ఇంట్లో ఉన్నప్పుడు వస్తుందా, ఏదైనా ఎవరితో మాట్లాడేటప్పుడు వస్తుందా? ఇన్స్పిరేషన్ మెయిన్లీ దానికి ఒక పర్టికులర్ టైం అనేది లేదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి సినిమా చూసినప్పుడు, ఇలాంటి ఒక మంచి ఫిల్మ్ మనం చేయలేకపోతున్నాం అనే బాధలోంచో, అది చెప్పలేము. ఎవరైనా ఒక్కొక్క కథ చెప్పినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుందనే దీనిలోంచి